ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. కోడి కూత కూయక ముందే ఆ ఊళ్ళో అలజడి. తెల్లారే చావు భయంతో అరుపులు, కాపాడండి అంటూ పరుగులు. ఏమైందా అనే జనం బయటకొచ్చి చూసే లోపే దారుణం జరిగిపోయింది. రక్తపు మడుగులో తాపీ మేస్త్రి అచ్చెన్నాయుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం జరిగిన హత్య సంచలనంగా మారింది. బుచ్చయ్యపేట మండల కేంద్రానికి చెందిన తాపీ మేస్త్రి తాటికొండ అచ్చెన్నాయుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అత్తగారి ఊరైన కందిపూడిలో మంగళవారం రాత్రి అమ్మవారి పండుగ జరిగింది. కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లాడు. బుధవారం బావమరిది నిశ్చితార్థం ఉండడంతో భార్య, పిల్లలు అక్కడే ఉండిపోయారు. అచ్చెన్నాయుడు ఒక్కడే తిరిగి వచ్చేశాడు. అనంతరం ఇంటికి సమీపంలోనే కూర్చొనున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గండ్రెడ్డి సీను అన్న వ్యక్తితో గొడవ జరిగింది. ఇరువురి మధ్య గతంలో చిన్న గొడవలుండడంతో మరొకసారి మద్యం మత్తులో గొడవ పడ్డారు. అయితే స్థానికులు వాళ్ళను విడదీసి అక్కడి నుంచి పంపించేశారు. వెళ్తూ అచ్చెన్నాయుడికి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. నన్నే కొడతావా, నిన్నేం చేస్తానో చూడు, ఉదయానికల్లా లేపేస్తానంటూ హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో గొడవ జరిగింది. ఉదయానికి నార్మల్ అయిపోతారని అంతా భావించారు. కానీ సీనులో సైకో నిద్రలేచాడు. కోపంతో రాత్రంతా నిద్రపోకుండా కత్తులు నూరాడు. కోడి కూయక ముందే కాపు కాసి అచ్చెన్నాయుడిని అంతం చేశాడు. తెల్లవారుజామున 5 గంటలకే అచ్చెన్నాయుడి ఇంటి నుంచి రోడ్డుకొచ్చే దారిలో శ్రీను కాపు కాశాడు. గోనె సంచిలో కత్తితో అతడి రాక కోసం ఎదురుచూసి బైక్ పై అచ్చెన్నాయుడు రాగానే కత్తి తీసి వేటు వేశాడు. పరుగులు తీసినా వదలకుండా వెంటాడి చంపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరణించాడని నిర్ధారించుకున్నాకే కత్తితో నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అచ్చెన్నాయుడు హత్యతో బుచ్చయ్యపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిని అప్పగించాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులతో పోలీసు అధికారులు మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అలాగే అచ్చెన్నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వాళ్లని బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి అంబులెన్స్ లో అనకాపల్లి హాస్పిటల్ కు తరలించారు. అయితే బుధవారమే అచ్చెన్నాయుడు బావమరిదికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. నిశ్చితార్థానికి సమీప గ్రామాలకు చెందిన బంధువులు తరలి వచ్చారు. కానీ ఇంతలోనే అచ్చెన్నాయుడు హత్యకు గురయ్యాడన్న వార్త విని వాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. నిశ్చితార్థం ఆపేసి వెంటనే బుచ్చయ్యపేటకు వచ్చేశారు. అచ్చెన్నాయుడు మృతితో భార్య, పిల్లల రోదన మిన్నంటింది. ఫస్ట్ అయినా చెప్ తీసి 2 సార్లు మా ఓన్ కొట్టారు సార్. ఎవరు ఆయన పేరేంటి? ఇప్పుడు మన ఏడు సీను, గండ్రెడ్డి సీను 2 సార్లు చెప్ తీసి కొట్టారు సార్. మా చిన్నాన్న కొట్టారు సార్. కొట్టినా సరే నేను మా చిన్నాన్న తోచిపోయాను. కానీ ఆ 2 మీద నేను చెయ్యలేదు సార్. ఆ 2 మీద నేను అసలు మాట్లాడలేదు సార్. కాకపోతే నేను ఇంకా మా చిన్నాన్న తిట్టాను సార్. సరే ఎవడ పోయాడు ఏం కాదురా, ఆడు మేనాలు నువ్వు మేనమావే, అందరూ కలిసిమెలిసి ఉండి పోలి, ఈ ఆళ్ళతో మనకి జరిగిపోయింది ఏం కాదు, ఈ ఆళ్ళ మనకు జరిగిపోయింది ఏం కాదు, ఆడు మేనాలు నువ్వు మేనమావే, మనసే కలిసి ఉన్న తర్వాత బావ బామ్మ ఏదో అనుకుంటాం. ఆ సాధ్యం అంతే. మా చిన్నవారు అయ్యా నన్ను చెప్తారు 2 సార్లు కొడాను, నేను కొడియాలి. అయ్యా సరే పొద్దున్న చూసుకుందాం అని చెప్పేసి మా చిన్నాన్ని నేను ఇంటికి తీసుకుపోయాను సార్. ఇంటికి తీసుకుపోయి మా చిన్నాన్ని ఇంటి దగ్గర పెట్టేసి, మా చిన్నాన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టేసి నేను వచ్చి ఒక గడ్డి కార్యాలయంలో ఇట్లాంటి అలా గడ్డి తిరిగాను సార్. ఈ కార్యాలయంలో ఇట్లాంటి అలా గడ్డి తిరిగాను సార్. అంతే పెట్టిన ఇంకో గంట అంతా నేను ఈ కార్యాలయంలో ఇట్లాంటి చేశాను సార్. చేశాక అంతేపెట్టి నేను మళ్ళీ నా అత్త రూలు పండు సార్. నేను నా అత్త ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తెల్లడితే నేను ఇంటి దగ్గర అమ్మాయిలు చెడిపోయాను సార్. వాళ్ళు చెడిపోయిన పోతాం. పోతే పాది రావటంలో పోల్చంలో తీయవా కేనతాలని వస్తే మా అబ్బాయి ఎవడు నాకు 2 బాగులు సార్. 2 బాగులు. మా చిన్నోడు వచ్చి నాన్న నేను వస్తాను అని అన్నాడు. సరే అయితే రారైతే చేస్తాను. నేను వెనకాల బండి ఎక్కించా ఇక్కడికి వచ్చా కేకే తీసారు సార్. కేకే తీసారండి, కేకేసారు సార్. అది నేను చూడలేదు సార్. ఇటుగా మెల్ల తెప్పలేదు. ఇక పాదే నా పాలసోపులు టైం అయిపోతుంది, మరి వీళ్ళు అమ్మాలు సరిపోయిన పోయారు, ఇప్పుడు ఆ పాలు తీసుకుని మళ్ళీ క్యాన్ పోసుకోవాలి కదా అని చెప్పేసి నేను గట్టి చూడలేదు సార్. నా మాన్ని మొత్తం పోయాను సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.